రెవిడీ ఫిర్కా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వడ్లమాని కామేశ్వరరావు సన్నగా రివట్లా ఉండేవాడు. కదిపితే గడగడా మాట్లాడే స్వభావం. మొదట్నుంచి తనేం చెయ్యాలో స్పష్టంగా మనసులో ఓ పథకం ఉన్న మనిషి. కాగా నాటకాలంటేనూ సంగీతమంటేనూ తగని పిచ్చి. ఏ సమస్యకైనా తనదైన అడ్డత్రోవని మనసులోనూ జీవితంలోనూ సిద్ధం చేసుకున్న మనిషి. ఓ రోజు కొడుకుల అవతారం తన సైకిల్ని కామేశ్వరరావు సైకిల్కి అడ్డం పెట్టి క్యారేజీ మీద కూర్చున్న కూరమాయిని పరిచయం చేశాడు. ఈ నంజి కొడుకు అసాధ్యుళ్లాగున్నాడు. నా దగ్గరున్న చదువంతా 6 నెలలు తిరగకుండా లాగేశాడు. ఇంక చెప్పలేనంటే నా పరువు పోతుంది. ఈడ్ని నా దగ్గరుంచి తప్పించేసి పుణ్యం కట్టుకో మామా అన్నాడు. కామేశ్వరరావు లౌక్యుడు, రెవెన్యూ మనిషి. నాగిన్ పాటని 4 రోజుల్లో బులుబులు మీద వాయించేసిన అసాధ్యుడు. మాట విని వినగానే సమస్యకి పరిష్కారం దొరికిపోయింది. ఒరే అబ్బాయ్, నా సైకిల్ మీద కూర్చోరా అన్నాడు వెంటనే. తన సైకిల్ దిగిపోయినందుకు గుండెల మీద నుంచి కొంపటి దిగిపోయినంత ఆనందించేశాడు అవతారం. కామేశ్వరరావు కూరమయ్యని కుంతీనాథ స్వామి గుడి దక్షిణ గుమ్మం దగ్గర ఆపాడు. స్వాతంత్ర దినోత్సవం నాటి నెహ్రూ గారి ఉపన్యాసాన్ని బట్టియం చేస్తున్నాడు చినతిరుమల. ఒరే పంతులు అని మెల్లగా పిలిచాడు. చినతిరుమల ఆగాడు. ఈ కుర్రాడు కుమ్మరి సానయ్య కొడుకు. చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీడికి కొంచెం సాయం చెయ్యి అని అప్పగించాడు. కూరమాయిని చూశాడు. మట్టి కొట్టుకుపోయిన లాగు, చెవులకి వెండిపోగులు, తుప్పతల. అయినా వీటన్నింటి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించిన అంశం ఒకటుంది. ఆకలితో అన్నీ నెమిలి మింగేయాలని ఎదురుచూసే కళ్ళు. ఆ కళ్ళు తిరుమలకి తెలుసు. ఒకప్పుడు తన కళ్ళు ఆ పనే చేశాయి. ఒకప్పుడు తను అలాంటి ఆతృతనే చూపించాడు. ఈ కుర్రాడు కొండనెక్కే మొదటి దశలో ఉన్నాడు. తను 2వ దశలో ఎగబాకుతున్నాడు. నీ పేరేంటి? కూర్మయ్య. కొండ 23వ మెట్టు పక్కన ముళ్ళపొదుంది. అక్కడికి పద, 10 నిమిషాల్లో వస్తాను అన్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ ఫైలు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చడం కూడా బాధ్యతే. కొత్త గురువుని కుర్రాడికి అప్పగించి తను తప్పుకున్నాడు కామేశ్వరరావు. తన ముత్తాత ఎవరిని చూసి దాదాపు 50 ఏళ్ల క్రితం ఊరొదిలిపోయాడో అలాంటి మరొకడికి విద్యాదానం ప్రారంభించాడు మునిమనవడు. సంకెళ్ళు తెగిపోతున్నాయి. జీవితంలో చాలా ముడులు విడిపోతున్నాయి. పద్మనాభానికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో రెడ్డిపల్లి. ఆ రోజుల్లో జైత్రయాత్ర సాగిస్తూ శ్రీకృష్ణదేవరాయలు పాతించిన దిగ్విజయ స్తంభం ఇప్పటికీ పెద్ద చెరువు పక్కనుంది. ప్రస్తుతం గేదెలు వీపు గోక్కోడానికి, కుర్రాళ్ళు కూర్చుని బీడీ కాల్చుకోవడానికి, గవర్నమెంటు ఏడాదికొకసారి పేపర్లో గొప్పలు చెప్పుకోవడానికి అది ఉపయోగిస్తుంది. పద్మనాభం, రెడ్డిపల్లి దాదాపు కలిసే ఉన్న ఊళ్ళు. మధ్యలో రోడ్డుకి ఇటు అటు మామిడి తోపులు, నేలని ఒరుసుకుంటూ జీడి చెట్లు. ఊరికి కాస్త దూరంగా రోడ్డు పక్క మేదరి చింతాలు పాకుండేది. వాడికి గొప్ప అనాకారి పెళ్ళం, యవ్వనం విరగబడేంతగా శరీరం వంపులు తిరిగిన కూతురు చిత్తి. వెదురు బుట్టల్ని, చేటల్ని, జంగిడీలని ఊళ్ళోకి తెచ్చి అమ్మేది. దాని గొంతు కోకిల కూసినట్టుండేది. నల్లగా మెరిసే రంగు, చాలీ చాలని జాకెట్టు, పొట్టు పరికిణి. దాని గొంతు వినగానే దాన్ని చూడ్డానికి ఆడంగులే వీధి గుమ్మంలోకొచ్చేసేవారు. మగాళ్ళైతే తడిక విసిన కర్రల్ని, చెదరల్ని అక్కరలేకపోయినా అరగంట బేరం చేసి కొనేవారు. ఆ రోజుల్లో ప్రతి ఇంటి నిండా 4-5 చేటలు, కనీసం 10-12 విసిన కర్రలు ఉండేవి. చిత్తి 2 వీధులు తిరిగేసరికే సరుకు అలా అయిపోయేది. కానీ 2 వీధులు తిరగడానికి రోజంతా సరిపోయేది. కారణం, ఆ తర్వాత చిత్తిని ఎవడో మగాడు ఏదో తుప్పచాటుకి లాక్కుపోయేవాడు. ఆ రోజుల్లోనే భూపతిరాజు గారు ఉన్నట్టుండి బుద్ధిమంతుడైపోయాడు. స్నేహితులకి దొరకకుండా తిరిగాడు. కారణం చాలా రోజుల వరకు చాలామందికి అర్థం కాలేదు. బుల్లిరాజు గారు ఈ విషయం అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు భార్య బుచ్చియమ్మ భర్త దృష్టికి ఓ విచిత్రమైన విషయాన్ని తీసుకొచ్చింది. కుర్రాడు నానాటికి చిక్కిపోతున్నాడు, గుర్తుపట్టారా అంది. ఎందుకంటావ్? అది మీరు తెలుసుకోవాలి. వెంటనే కత్తి గవర్రాజుని ఆ పనికి పురమాయించారు బుల్లిరాజు గారు. భూపతిరాజు హయాంలో వారానికి 4 రోజులైనా దక్కే విస్కీ ఈ మధ్య దక్కడం లేదు గవర్రాజుకి. చిన్నరాజు మరీ నల్లపోసైపోయాడు. తనకి కడుపు రగిలిపోతోంది. కాని కసుమంటే రాజు మీదపడి కరిచేస్తాడు. మనుషుల్ని పెట్టి కొట్టించినా ఆశ్చర్యం లేదు. అందుకని కిక్కురుమనకుండా ఊరుకున్నాడు. ఎప్పుడైతే బుల్లిరాజు గారి ఆజ్ఞ అయిందో కత్తి గవర్రాజు పులైపోయాడు. పాపం భూపతిరాజుకి పౌరుషం, పొగరు ఉన్నాయి. కాని దాపరికం, లౌక్యం బొత్తిగా లేవు. కాగా వయసులో మిస్మిస్లాడే చిన్నరాజుని తన తొడ కింద తొక్కి పెట్టేసింది మేదడి చిత్తి.
కడిమిశెట్టి పెద అప్పన్న దొర లారీ షెడ్లో దానితో సరసం నిలిపేవాడు భూపతిరాజు దాదాపు ప్రతిరోజు. విషయం తెలిసి బుసలు కొట్టాడు బుల్లిరాజు గారు. అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని పట్నం డాక్టర్ చేత పరీక్ష చేయించగా తేలిన విషయం భూపతిరాజు గారికి సుఖవ్యాధి స్థిరపడిందని. ఆ మధ్యాహ్నం ఎద్దుల మెడకి కట్టే గజ్జెల పట్టీతో ఇంటి ఆవరణంతా పరిగెత్తించే కొడుకుని చావబాదాడు బుల్లిరాజు. బుచ్చి అమ్మ భర్త ఉద్రేకాన్ని చూసి బిడ్డ చచ్చిపోతాడేమోనని హడలెత్తిపోయింది. కత్తి గవర్రాజైతే భయపడిపోయి ఊళ్ళోంచి పారిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో శిస్తు వసూలుకి రాజుగారి బంగ్లా ముందు సైకిల్ స్టాండ్ వేశాడు వడ్లమాని కామేశ్వరరావు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే బుల్లిరాజు గారికి గౌరవం ఉంది. ఆ మర్యాద కామేశ్వరరావుకి తెలుసు. ధైర్యం చేసి ఆయన రాజుగారికి అడ్డం పడ్డాడు. సుఖపడ్డం తెలిసిన వాడికి బాగుపడ్డం తెలియకపోదు. ఆ అబ్బాయి గారి సంగతి నాకు వదిలేయండి, తమరు నెమ్మది పడండి అని చేతిలో పట్టి లాక్కున్నాడు. బుల్లిరాజు గారికి ఏడుపు వచ్చేసింది. గజ్జెలు గుచ్చుకుని భూపతిరాజు గారి వీపు రక్తం చిమ్ముతోంది. జీతగాళ్లు కుర్రాడిని తప్పించేశారు. కుర్రాడి సంగతి నాకు వదిలేయండి, 3 ఏళ్లు తిరగకుండా చాకులాంటి మనిషిని మీ ముందు నిలబెడతాను అన్నాడు. అంత బాధలోనూ ఆశ్చర్యపడ్డారు బుల్లిరాజు గారు. ఎలా? ఆ ప్రశ్నకు సమాధానం కామేశ్వరరావు దగ్గర లేదు. కానీ ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉండక తప్పదని తెలుసు. చేసేది రేవిడి ఫిర్కా పనైనా ఆయన ఉండేది కోరుకొండ సైనిక స్కూల్లో. అప్పట్లో సైనిక స్కూలు ప్రిన్సిపాల్ హెచ్ఎస్ నాగపాల్ నేపాలీ మనిషి. రాజపుటాన రైఫిల్స్ నుంచి వచ్చినవాడు. లావుగా పొట్టిగా పెద్ద మీసాలతో పిడుగులా ఉండేవాడు. అతనికి భూపతిరాజు పితోరి గురించి చెప్పాడు. కథ వింటూనే పగలబడి నవ్వాడు నాగపాల్. అతనికి బాగా నచ్చిన విషయం ఓ మేదరమ్మాయి ఓ కుర్రాన్ని లొంగదీయడం. ఆరోగ్యం బాగుపడ్డాక స్కూల్లో చేర్చుకోవడానికి అంగీకరించాడు. ఆ విధంగా భూపతిరాజు గారి జీవితం ఈసారి చాలా అందమైన మలుపు తిరిగింది. ఏతావాత పద్మనాభంలో 2 జీవితాలకి అపురూపమైన మలుపు తిప్పాడు వడ్లమాని కామేశ్వరరావు. ఇది కేవలం మలుపు మాత్రమే. ఆ తర్వాత రాజమార్గంలో చాలా చెట్లు నాటాడు. ప్రయాణం చాలా సుగమం చేశాడు. అది తర్వాత విషయం. చిన్న తిరుమలాచార్యులు యూనివర్సిటీకి ఫస్టు రావడం ఎవరి మాట ఎలా ఉన్నా వెంకటాచలాన్ని ఆశ్చర్యపరచలేదు. బాధ్యత లక్ష్యాన్ని భారం చేస్తుంది. ఆసక్తి లక్ష్యాన్ని పదును పెడుతుంది. తిరుమలకి చదువు బాధ్యత కాదు, అవకాశం, అవసరం కాదు, అలంకారం. అనురాగం లేక సుజ్ఞానము రాదు అన్నారు త్యాగరాజస్వామి. ఆ అనురాగాన్ని 100కి 100 పాళ్ళు చదువు మీద పెంచుకున్నాడు చిన్న తిరుమలాచార్యులు. ఇక తరువాతి కథ ఏంటి? ఆ ఇంట్లో మరో ప్రళయాన్ని సృష్టించడం వెంకటాచలానికి ఇష్టం లేదు. ఇక మీదట జరగాల్సిన చదువు ఇంత క్రితం జరిగిన చదువు లాంటిది కాదు. ప్రైవేటుగా పద్మనాభంలో ఉంటూ సాగించేది కాదు. అయితే సులువుగా తన పట్టుని వదిలిపెట్టే రకం కాదు వెంకటాచలం. జైవాణి ముందుగానే హెచ్చరిక కూడా చేసి అతని పశ్చాత్తాపాన్ని గుర్తు చేసింది. ఈత రానివాడు నీళ్లలో పడితే తప్పతపా కొట్టుకుంటాడు. రెండోసారి నీళ్ల గురించి ఆలోచించాడు, ఈత గురించి ఆలోచిస్తాడు. ఈతని సాధించలేకపోతే నీళ్లకి దూరంగా ఉంటాడు. ధీరుడైతే భతృహరి భాషలో విఘ్న నిహన్య మానుడవుతాడు. మొదట ఓ ఫోటోగ్రాఫరు విశాఖపట్నం నుంచి సైకిల్ మీద చిన్న తిరుమలాచార్యుల్ని వెతుక్కుంటూ వచ్చాడు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుర్రాడి ఫోటో పేపర్లో వెయ్యాలి. వరదమ్మ గర్వపడిపోయింది. పెళ్లిలో తన తండ్రి పెట్టిన జరీ పంచె ఉత్తరీయం తీసి కొడుక్కిచ్చింది. పంచె ఉత్తరీయం ఊర్ధ్వ పుండ్రాలు యజ్ఞోపవేతం శిఖతో ఎదురుగా నిలబడిన కుర్రాన్ని చూసి ఇంకా కెమెరా సవరించుకుంటున్నాడు ఫోటోగ్రాఫర్. ఈ గుడిలో పూజారవా బాబు అన్నాడు. వరదమ్మ రుక్మిణమ్మ నవ్వారు. ఫస్ట్ వచ్చిన కుర్రాడు నీకేమవుతాడు అని అడిగాడు సరదాగా. నేనే ఆ కుర్రాణ్ణి అన్నాడు తిరుమల. అంతే, చేతిలో కెమెరా దాదాపు జారిపోయింది. కంగారు పడిపోయాడు ఫోటోగ్రాఫర్. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక ఏదో పనున్నట్టు గుడి బయటకు నడిచి ఫోటో తీయకుండానే పట్నం పారిపోయాడు. సాయంకాలం వెంకటాచలంతో చెప్పి నవ్వుకున్నారు సుభద్రాచార్యులు. చదివేది కాకపోయేది గుండు పిలక చేస్తే తీయడానికి వీల్లేదు తిరుమల అన్నాడు వెంకటాచలం. ఆ క్షణంలోనే చదువయ్యేది కాకపోయేది పిలక తీసేయాలని గట్టి నిర్ణయానికి వచ్చాడు తిరుమల. ఫోటోగ్రాఫర్కి ఆ సాయంకాలమే 200 చదివించుకున్నాడు వెంకటాచలం. మరో నెల రోజులకి జోధ్పూర్ సూటు వేసుకున్న మరొక ఆయన కుంతి పద్మనాభస్వామి ఆలయానికి వచ్చాడు. ఆలయం గురించి విని స్వామి దర్శనానికి వచ్చానన్నాడు. దేవుడి దర్శనం అయిపోయినా ఆలయం అరుగు మీద కూర్చున్నాడు.
కొబ్బరికాయ పూర్తిగా తింటూ తిరుమల గురించి వాకప్ చేశాడు. చదువు విషయం తెలిసి ఫిజిక్స్లో అతి సులువుగా సమాధానం చెప్పగల 5 ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ కుర్రాడు అద్భుతంగా సమాధానం చెప్పడాన్ని సుభద్రాచార్యులు గారు, వరదమ్మ, రుక్మిణమ్మ, కైకవసి గమనించారు. నవనీతం అబ్బురంగా రఘోత్తమరావు గారి ముందు ఓ పెడ అరటిపళ్ళుంచింది. తను మద్రాసు ఐఐటిలో ఫిజిక్స్ బోధిస్తున్నట్టు చెప్పాడు. మరో గంటసేపు అక్కడ గడిపి, ఇంత తెలివైన కుర్రాడు ఈ మారుమూల గ్రామంలో ఉండిపోవడం దురదృష్టం మీకు కాదు, చదువుకి అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిడ్డ ఈ మారుమూల ఉండకూడదని వరదమ్మ మనసులో నిర్ణయించుకుంది. ఆ రాత్రి జానీ వాకర్ స్కాచ్ విస్కీ పార్టీని సమర్పించుకున్నాడు డాక్టర్ రఘోత్తమరావు గారికి వెంకటాచలం. పద్మనాభస్వామి 23వ మెట్టు దగ్గర విద్యాదానం సాగుతోంది కూర్మయ్యకి. జైవాణి విక్టోరియాని ప్రసవించింది. భూపతిరాజుని కోరుకొండ సైనిక స్కూల్లో వదిలొచ్చాడు బుల్లిరాజు గారు. 4 కుంచాల ధాన్యం, 12 రూపాయలు చింతాలకిచ్చి రాత్రికి రాత్రి ఊరు ఖాళీ చేయించారు బుల్లిరాజు గారు. వాళ్ళు అటు వెళ్ళగానే చింతాలు గుడిసెకి నిప్పంటించేశారు. ఊళ్ళో అందరికీ తెలుసు చింతాలు ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోవలసి వచ్చిందో. అయినా అది రాజుగారి రహస్యం. ఆ సంవత్సరం సెప్టెంబరు నెలలో వైష్ణవ శ్రీకృష్ణ జయంతి ఆదివారం పడింది. 3 గంటల నుంచే మూలవరులకి పూజలు పూర్తి చేసి ద్వయమంత్ర పారాయణం మొదలుపెట్టారు సుభద్రాచార్యులు గారు. ఉన్నట్టుండి పద్మనాభం భళ్ళున మేల్కొంది. 60 మంది కుర్రాళ్లతో ఓ బస్సు పట్నం వైపు నుంచి ఊళ్ళోకి మలుపు తిరిగింది. అందరూ గొల్లుమంటూ ఆలయం వైపు పరుగు తీశారు. ఆ పాటికి ఊరంతా మేల్కొంది. సగం ఊరు కూడా కుర్రాళ్ల వెనకే నడిచింది. అందరూ గుడిలోకి జొరబడ్డారు. సుభద్రాచార్యులు వారెక్కడా అని పిల్లల వెనకొచ్చిన 6 టీచర్లు కేకలు వేశారు. వెతకనక్కర్లేదు, ఎదురుగా సాక్షాత్తు మూల విరాట్టు నడిచొచ్చినట్టుగా ఆలయం బయటకొచ్చారు స్వామి. మేం తమ కోసం వచ్చాం అన్నారు టీచర్లు సవినయంగా. సుభద్రాచార్యులు వారు నిర్ఘాంతపోయారు. మరొక మాట సెలవీయండి, తమరేనా చిన తిరుమలాచార్యులు వారి తండ్రి గారు? ఈసరికి చిన తిరుమలాచార్యులు గుడి ముందు కళ్ళాపు జల్లుతున్న నవనీతం అంతా చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఊరంతా విడ్డూరం చూస్తోంది. మావాడే చిన తిరుమల అన్నారు సుభద్రాచార్యులు వారు బలహీనంగా, కాని ఆర్ద్రతతో, వినమ్రమైన గొంతుతో. మేం చిన తిరుమలాచార్యుల వారి కోసం రాలేదు. ఓ మామూలు కుర్రాడిలో స్ఫూర్తిని కలిగించి యూనివర్సిటీ గర్వపడే స్థాయిలో అతన్ని నిలిపి మా ప్రాంతానికి గర్వకారణమైన తల్లిదండ్రుల్ని ఏరి తమ శ్రీమతి గారు. వరదమ్మ పొట్టుచీరలో గోచి తిప్పి కట్టుకుని వంటశాలలో ఉంది. ఆమె వారిస్తున్నా వినకుండా 100 మంది అమ్మాయిలు ఆమెను గుడి ముందుకు నడిపించుకునొచ్చారు. వరదమ్మ సిగ్గుతో భయంతో కుచించుకుపోయింది. రుక్మిణమ్మ అదే స్థితిలో ఉంది. ఊరంతా చూస్తుండగా 2 టీచర్లు బస్సు టాపు ఎక్కిపోయారు. ఈ రోజుల్లో ముందు తరం బాగుపడ్డానికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతుందో పద్మనాభంలో సుభద్రాచార్యులు వారు, వరదమ్మ లాంటి వారి దగ్గర నుంచి ఈ తరం తల్లిదండ్రులు ఎంత నేర్చుకోవాల్సిందో మధ్య మధ్య సుమతి, వేమన, భతృహరిని ఉదహరిస్తూ 15 గంట మాట్లాడారు. తర్వాత ఇద్దరు కిందకి దిగి సుభద్రాచార్యుల వారి చేతిలో పొట్టు వస్త్రాలు, వరదమ్మకి చీర, రవికెల గుడ్డ ఉంచారు. 60 మంది దంపతులకి పాదాభివందనం చేశారు. ఆ పట్టులో ఊరిలో వారు దంపతులకి పాదాభివందనం చేశారు. ఆ ఉదయం ఊరంతా ఆచార్య దంపతుల పాదాల దగ్గర ఉంది. సుభద్రాచార్యులైతే నీరైపోయారు. ఆయన కళ్ళు ధారలు కట్టాయి. వరదమ్మ స్థాణువైపోయింది. వెళుతూ వెళుతూ టీచర్లు కంగుమనే గొంతుతో ఒక్క మాట చెప్పిపోయారు. ఓ కుర్రాడి జీవితంలో తమరు చిన్న దీపాన్ని వెలిగించారు. ఆ వెలుగు ఈ తరానికి కరదీపిక కానివ్వండి. మీ అబ్బాయి ఈ తరానికి మార్గదర్శకం కావాలి. చాలా కష్టపడి ఈ 2 వాక్యాల్ని సిద్ధం చేశాడు వెంకటాచలం. టీచర్ల చేత రిహార్సల్స్ చేయించాడు. ఈ ఉద్యమానికి చాలా ఖర్చయింది. అయినా పర్వాలేదు. ఓ తండ్రిలో పుత్రోత్సాహం ఇనుమడింపజేయడానికి ఆ మాత్రం పెట్టుబడి కావాలి. అతని లక్ష్యం ఆ క్షణాన సుసంపన్నమైంది. తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊళ్ళో ఇక ఉండబోవడం లేదన్న ఆలోచన సుభద్రాచార్యుల వారి మనసులో పురోధి చేసుకుంది. చక్కగా క్షవరం చేయించుకుని వెంకటాచలం తెచ్చిన ప్యాంటు షర్టు తొడుక్కుని ఎదురుగా నిలబడిన కొడుకుని చూసి పొంగిపోయింది వరదమ్మ. ఓ గొప్ప సాంప్రదాయం ఆ క్షణంలో చచ్చిపోయినందుకు కొడుకుని పోగొట్టుకున్న తండ్రిలా మనసులోనే దురపిల్లారు సుభద్రాచార్యులు. కొడుకు మనోవ్యధకు, కోడలి ఆనందానికి మధ్య కొట్టుమిట్టులాడింది రుక్మిణమ్మ. కైకవసి మరో 20 ఏళ్ల తర్వాత తిరుమలని మనసులోనే ఊహించుకుని గర్వపడింది.
నవనీతానికి మనసులో అందంగా ఉన్న మగాణ్ణి చూసినప్పటి వణుకుదలేదో గుండెల్లో కదిలింది. విక్టోరియాని ఎత్తుకుని జైవాణి కూడా వెంకటాచలంతో వచ్చింది. ఆ పాత్ర కోసమే పుట్టినట్టు కనిపిస్తున్నాడు తిరుమల. ఇన్నేళ్లు ఈ యువకుడు ఎక్కడ దాగున్నాడు? తర్వాత పనులన్నీ త్వరగా జరిగిపోయాయి. ఆడుతూ పాడుతూ బీటెక్లో తిరుమలకి సీటు దొరికింది. అంతేకాదు, పెమ్మసాని సత్యనారాయణరాజు ఎండోమెంట్ స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం నెలకి 200 రూపాయలు చేతికొస్తాయి. ఆ రోజుల్లో బంగారం తులం 100 రూపాయలు. చెంగల్రావుపేట పంజా దగ్గర చిన్నిల్లు అద్దెకు తీయించాడు వెంకటాచలం. దూరంగా ఉంటూనే అవసరమైన కనీసపు సరంజామా సమకూర్చింది జైవాణి. కొడుకుకి వండి పెడుతూ అతని పనులు చూడ్డానికి వరదమ్మ పట్నం వచ్చింది. స్వామి ఆరాధన, కొడుకు వ్యవహారాలు చూసుకునే పని ఊళ్ళో రుక్మిణమ్మది. 2 తల్లులు 2 బిడ్డల పనులు పంచుకున్నారు. అక్కడ కూరమయ్య చదువు చురుగ్గా సాగుతోంది. వడ్లమాని కామేశ్వరరావు ముక్కుకి సూటిగా పోయే రకం కాదు. సూటిగా పోయేదారిలో ముక్కుని నిలిపే రకం. భాషా ప్రవీణ స్థాయికి భాషని అవపోసన పట్టే రకం కాదు. 30 రోజుల్లో భాషని ఒడిసి పట్టుకునే రకం. ఎప్పుడైతే కుర్రాడు మెరికలా ముందుకు దూసుకుపోవడం గమనించాడో దిగువ వర్గాలకున్న గవర్నమెంట్ రాయితీల వైపు, అవకాశాల వైపు దృష్టి సారించాడు. అందరికీ 100 మార్కులు రావాలి. ఈ కుర్రాడికైతే 30 చాలు. అందరూ చదువుకి ఖర్చు పెట్టాలి. ఈ కుర్రాడి చదువుకి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఓసారి కోర్టు పని మీద హైదరాబాదు వెళుతూ కుర్రాన్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. కావలసిన ఫారాలు నింపి ఇవ్వాల్సిన అప్లికేషన్లిచ్చి కుర్రాడికి పిరిక భవనంలో వసతి ఏర్పాటు చేశాడు. ధారణ ఉన్న వ్యక్తికి దక్షత దొరికితే ఏమవుతుంది? కూరమయ్య విషయంలో అదే అయింది. అక్కడ కోరుకొండలో భూపతిరాజు కుమ్మెచ్చలో సాగిన తీగలా అయిపోయాడు. మనిషిలో దూకుడు ఒక దారిన పడింది. కవాతులో ముందు నిలిచాడు. చదువులో పెద్ద రాణించకపోయినా క్రమశిక్షణ మెదడులో రక్తాన్ని కదిలించింది. సెలవులకి ఇంటికొచ్చిన కొడుకును చూసి బుల్లిరాజుగారు, తమ్మారావు పొంగిపోయారు. సంక్రాంతికి వడ్లమాని కామేశ్వరరావుని పిలిపించి పొందూరు కద్దరు తాను 2 బంగారు కాసులు చేతిలో పెట్టి ఆప్యాయంగా కావులించుకున్నాడు. రిటైర్ అయ్యేనాటికి తను డిప్యూటీ కలెక్టర్ అవుతాడని కామేశ్వరరావుకు తెలుసు. పెన్షను రాక తప్పదని తెలుసు. అది నౌకరీ ఇచ్చే కితాబు. కానీ ఈ 2 కాసులు ఒక జీవితాన్ని సరిదిద్దినందుకు దక్కిన కితాబు. కామేశ్వరరావు సర్వీసులో గర్వంగా మిగిలిన జ్ఞాపకాన్ని చెప్పమంటే ఈ 2 కాసుల్ని ఉదహరిస్తాడు. వాటిని భద్రంగా పెళ్ళాం మెడలో దాచుకున్నాడు. ఇప్పుడిప్పుడు సుభద్రాచార్యుల వారు పోసరం చదువుతుంటే కొన్ని పదాలు మనసులోంచి జారిపోతున్నాయి. నిలబడి గుర్తు చేసుకుంటేనే కానీ స్ఫురణకి రావడం లేదు. తన స్వభావంలో భాగంలాగా తనతో మమేకమైన ఆధ్యాత్మిక సంపద సంచితమైన ఆస్తిలా కనిపించింది. మనసులో ఏదో మూల వ్యగ్రత చోటు చేసుకుంది. జీవిత భాగస్వామి స్నేహితురాలై కొడుకు పొరుగింటి వాళ్లా కనిపించే వయసు. పొరుగురులో తన వాళ్ళుండడం తనకి కొత్త. ఆ మాటకొస్తే ఈ కుటుంబానికి కొత్త. తాత ముత్తాతల నుంచి ఆజన్మాంతం సమక్షంలో జీవించడమే అనుచాననంగా వస్తోంది. ఇప్పుడు ఈ విపరిణామం. రుక్మిణమ్మ జీవికలోనూ చిన్న అపశృతి కనిపించింది. చన్నీళ్లు నెత్తిన గుమ్మరించుకుంటే శరీరం వణుకుతోంది. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి శ్రీ వైష్ణవుల సొత్తు. పైగా స్వామికి కైంకర్యం చేసిన పదార్థంలో మరింత రుచి మేళవిస్తుంది. అలాంటిది సుభద్రాచార్యుల వారి ఆరాధనలో గొంతు వణికితే రుక్మిణమ్మ కైంకర్యంలో రుచిపాలు తగ్గింది. అయితే ఇది కేవలం ప్రారంభం. అక్కడ వరదమ్మకి పట్నం జీవితం ఇబ్బందిగానే ఉంది. ఎక్కడ శ్రీకూర్మం, ఎక్కడ పద్మనాభం, ఎక్కడ విశాఖ. తమ ఊళ్ళోలా మడి సాగదు. బహుశా ఇక్కడ అవసరం లేదేమో. శిఖ ఊర్ధ్వపుండ్రాలు లేకపోయినా పెద్దలతో పంక్తి భోజనానికి తిరుమల అనర్హుడు. ఆ మాట అనడానికి పెద్దలు ఏరి. అయితే ఇది తిరుమల కోరుకున్న మార్పు కాదు. చదువు, ఆధునిక జీవితం తప్పనిసరిగా నెత్తిన వేసిన మార్పేమో. ఇది వరకు 65 పన్నాలు చదువుకున్న శ్రోత్రియుడు ఆనందంగా లేడు. అలా అనుకుంటే గోచి కట్టుకోవాలని కూడా తెలియక గుహల్లో పచ్చి మాంసం తినే ఆదిమ మానవుడు ఆనందంగానే ఉన్నాడు. ఆనందానికి అర్థం మారే కాలంతో పాటు మారుతుంటుంది. జీవితం నిరంతరం స్రోతస్విని. ప్రతిసారి కొత్త ఆకాశంలో కొత్తగా విరిసే కొత్త హరివిల్లు మార్పు దాని నైజం. ఇది ఆశావాది అనుకునే మాట. పాతని నశింపజేయడం, కొత్తని అనువదింపజేయడం దాని నైజం. ఇది మంచిదా కాదా నిర్ణయించడానికి మనమెవరం? జీవితమే దాన్ని విశ్లేషిస్తుంది.
ఉన్నట్టుండి తిరుమల ప్రేమలో పడ్డాడు. అదొక అందమైన ప్రహాసనం. బంగారం రంగు, ఆడపిల్ల పేదాల్లా ఎర్రటి పేదాలు, సన్నగా నేవళికంగా ఉండే 23 ఏళ్ల కుర్రాడు చాలామంది అమ్మాయిల కళ్ళల్లో పడ్డాడు. కానీ బీటెక్లో చేరిన కేవలం 16 మందిలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి శ్యామల. పెద్ద అందగత్తె కాకపోయినా తిరుమల కళ్ళలో పడింది. ఆమె శరీరం కాస్త బరువు, చిన్న మెల్ల కూడా ఉంది. లెక్కల్లో 100కి 100 సంపాదించుకుని కేవలం అర్హతతో సోంపేట నుంచొచ్చి బీటెక్లో చేరింది శ్యామల. అసలు ఆడపిల్ల అలాంటి కోర్సు చదువుతున్నందుకే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఆడ ఇంజనీర్లు బొత్తిగా కనిపించరు. ఆ కారణం చేత ఆమె ప్రత్యేకంగా కనిపించేది. కానీ ప్రేమకి అది ప్రత్యేకత కాదు, ఆకర్షణకి అది కారణమూ కాదు. అయితే ఆకర్షణకి ప్రేమకి ఎక్కువ అర్థాలు అన్వయాలు తెలియని స్థితి తిరుమలది. ఓ రోజు యూనివర్సిటీ బస్సు దిగుతుంటే ఆ అమ్మాయి దిగి వెనక నుంచొచ్చి, ఇవాళ నా టీ స్క్వేర్ మర్చిపోయాను, థర్డ్ పీరియడ్కి మీదిస్తారా అని అడిగింది. గొంతు అతి నాజూకుగా, సంస్కారం అత్యంత ప్రీతిపాత్రంగా కనిపించింది. రెండో పీరియడ్కే తనకి అవసరమైన తీసుకెళ్లి టీ స్క్వేర్ ఇచ్చాడు. మళ్ళీ తీసుకోవడం మరిచిపోయాడు. మరిచిపోయిన విషయం మర్నాటికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడామె ఎక్కడుందో తెలుసుకోవాలనిపించింది. షష్ఠిపూర్తి మహల్ ముందు నిలబడి నలుగురు అమ్మాయిల్ని శ్యామల గురించి వాకప్ చేశాడు. ఆ నలుగురు అమ్మాయిలు శ్యామల కంటే ఏ విధంగా చూసినా అందమైన వాళ్ళు. తిరుమల్లాంటి అందమైన కుర్రాడు తామంతా అందంగా లేని ఓ అమ్మాయి గురించి షష్ఠిపూర్తి మహల్ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి వాకప్ చేయడాన్ని ప్రేమగా తర్జుమా చేసుకున్నారు వాళ్ళు. మధ్యాహ్నానికి శ్యామల లేడీస్ వెయిటింగ్ రూమ్లో ప్రత్యేకమైన టాపిక్ అయిపోయింది. చాలామంది అమ్మాయిలు తిరుమలని నష్టపోయినందుకు మనసులో బాధపడ్డారు. శ్యామల ఆ ఛాన్స్ కొట్టేసినందుకు బహిరంగంగా ఈర్షపడ్డారు. ఆ మాట శ్యామలతో అన్నప్పుడు ముందు శ్యామల షాక్ అయిపోయింది. ఛీ, షష్ఠిపూర్తి మహల్కి ఎందుకొచ్చారు అంది శ్యామల తిరుమల కనిపించినప్పుడు. టీ స్క్వేర్ కోసం అని నెసిగాడు. ప్రేమ కోసం అంటాడేమోననుకుని అననందుకు నిరుత్సాహపడింది. ఆ మాట అంటున్నప్పుడు తిరుమల బుగ్గలు ఎరుపెక్కాయి. సిగ్గుతో కుచించుకుపోయిన ఆడపిల్లలా కనిపించాడు. ఆ క్షణంలో అతని తలని తన హృదయం మీద ఆనించి ఓదార్చాలనిపించేంత పసితనం కనిపించింది. ఐఆమ్ సారీ అంది. ఐఆమ్ సారీ అని అతను అన్నాడు. మరో 15 రోజులు ఇద్దరూ కలవలేదు. కలుసుకోవాలని ఇద్దరికీ అనిపించలేదు. కానీ 16వ రోజు మధ్యాహ్నం ఇండియన్ కాఫీ హౌస్లో టీ తాగుతుండగా ఎదురుగా క్లాస్మేట్స్ జాను, వీరభద్రం వచ్చి కూర్చున్నారు. ఒక్క మాట చెప్తావరా అని ప్రారంభించాడు వీరభద్రం. అర్థం కాక చూశాడు తిరుమల. ఓకే, నీకు శ్యామల నచ్చింది, ప్రేమలో పడ్డావు, మాకేం అభ్యంతరం లేదు. ఒక్క మాట చెప్పు బ్రదర్, శ్యామల్లో స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అని ముందు కొంగాడు. నాకు తెలుసు, భ్రష్టో అని సిగరెట్ వెలిగించాడు జాన్. ఇద్దరూ పగలబడి నవ్వారు. కాఫీ హౌస్ అంతా తెల్లబోయి చూసేలాగా. ఆ సాయంకాలమే శ్యామల్ని ప్రత్యేకంగా గమనించాడు తిరుమల. ఆ రోజుల్లో ఈనాటి చుడీదార్లు లేవు. చక్కగా చీరగట్టుకుని నీలిరంగు పట్టుచోళీతో పవిత్రంగా కనిపించింది అందంగా లేని శ్యామల. అందానికి, కోరికకి, ఆకర్షణకి అర్థాలు చెరిగిపోయే వయసు అది. ఏ ఆడపిల్లైనా మగవాడి చూపు ఎటు ప్రయాణం చేస్తుందో అతి సులువుగా గ్రహించేయగలదు. అందున బొత్తిగా గడుస్తనం తెలియని తిరుమల చూపు ఇట్టే దొరికిపోయింది. చటుక్కున పమిట సరిచేసుకుంది. ఆమె సిగ్గుపడింది. సిగ్గుపడ్డం తిరుమలకి అర్థమైంది. దాన్ని ఆకర్షణగా అర్థం చేసుకున్నాడు. ఈసారి 8:30 ట్రిప్పులో యూనివర్సిటీ బస్సు ఎక్కేది శ్యామల. అందులో తిరుమల వస్తున్నాడని తెలిసి అప్పటికే షష్ఠిపూర్తి మహల్లో వారిద్దరి ప్రేమకి ప్రచారం జరిగిపోయింది. ఒకరోజు ఇద్దరూ బస్సు తప్పిపోయారు. ఇద్దరూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ బీచ్ వైపు, ఎర్రదెబ్బల వైపు నడిచారు. పిచ్చిగా వ్యాపించిన జీడి మామిడి తుప్పల కింద కూర్చున్నారు. 3 గంటల సేపు అలా కూర్చుని మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క మాటని గుర్తుపట్టమన్నా ఇద్దరూ ప్రత్యేకంగా గుర్తుపట్టలేరు. ఎర్రదెబ్బలెక్కుతున్నప్పుడు శ్యామలకి చెయ్యి అందించాడు. ఆ చేతిలో శ్యామల చెయ్యి నిప్పులా బొగ్గుమంది. ఆమె ఊపిరి వదలడం అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆ రాత్రి చీకట్లో ఇద్దరూ విడిపోతున్నప్పుడు తిరుమల అడగకుండానే శ్యామల అతని చెక్కిలి మీద ముద్దు పెట్టింది. ఆ స్పర్శకి తిరుమల నరాలన్నీ జీవుమన్నాయి. తెలియని విద్యుత్తు ఆపాదమస్తకం పొరుచుకుంది. ఆ రాత్రి తిరుమలకి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి శ్యామల ఆనందంగా నిద్రపోయింది. ఆకలి ఒకరి బాధ, ఆట విడుపు మరొకరికి ఉపశమనం. తన మనసుని చూపించినందుకు ఆమె తేలికపడింది. పర్యవసానం కోసం అతని మనసు ఆవేశపడింది.
తర్వాత ఏమవుతుంది, ఏమవ్వాలి, నిజానికి ఇద్దరికీ తెలీదు. ఈసారి కావాలనే ఇద్దరూ బస్సు తప్పిపోయారు. ఈసారి అవసరం కాకపోయినా తోవ తెలిసినట్టు ఇద్దరూ పలానా ఎర్రదెబ్బ దగ్గరికే వచ్చారు. ఈసారి అవసరం కాకపోయినా అతని చెయ్యి కోసం శ్యామల ఎదురు చూసింది. ఆమె ఎదురు చూడాలని తిరుమల ఎదురు చూశాడు. ఈసారి తెలిసిన స్పర్శని వేళ్లు నమ్మకంగా పంచుకున్నాయి. అంత దగ్గరగా చూసిన ఆమె మెల్లకన్ను అతనికి కనిపించలేదు. ఆమె అద్భుతమైన తేనెపట్టులా అతనికి కనిపించింది. ఈసారి 3 గంటలు మాటల్లో గడపలేదు. ఎందుకు? 3 గంటల తర్వాత ముద్దుకి ఆలోచనలు అతుక్కుపోయాయి కనుక. గడిచిపోవాలని ఇద్దరూ ఎదురు చూశారు కనుక. అనుభవంలో సెక్సు తొంగి చూడని ఇద్దరు మొదటి ప్రేమికుల అమాయకపు వారితది. ఈసారి ముద్దులో తిరుమల ప్రమేయం ఎక్కువ ఉంది. లోగడ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడ్చేశాడు తిరుమల. శ్యామల బెత్తరపోయింది. ఏం చెయ్యాలో తెలియక అతని తలను గుండెకు హత్తుకుంది. స్త్రీలో మాతృత్వం దేవుడిచ్చిన వరం. ఒక ఇన్స్టింక్ట్. దాన్ని ఎవరూ సాధించనక్కర్లేదు. ఆడది తల్లి కావడం అతి సామాన్యమైన పరిణామం. ఆకలి తీర్చిన ప్రతి స్త్రీ మగాడికిచ్చే రెండవ స్పర్శ తల్లిదే. కోరిక స్త్రీ పురుషుల్ని కలుపుతుంది. మాతృత్వపు స్పర్శ ఆ కలయికని పరిపుష్టం చేస్తుంది. అది చాలా తేలికైన పాత్ర స్త్రీకి. ఆమె ఒడిలో పసివాడైపోయాడు తిరుమల. అతని ముఖమంతా ముద్దులు పెట్టుకుంది శ్యామల. కానీ విచిత్రం, మొదటి దశ దాటకుండానే రెండో దశకి వచ్చేసారిద్దరు. ఈ అనుభూతి పరవశంలో సెక్స్ని మరిచిపోయారు. లేదా సెక్స్ ఉన్నదన్న విషయం, ఉంటుందన్న విషయం, ఉండాలన్న విషయం ఇద్దరి మనసుల్లో లేదు. ఆ తర్వాత కనీసం 20 సార్లైనా ఇద్దరూ ఆ మట్టి దెబ్బల మీద కలిశారు. 60 గంటలు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. 3600 నిమిషాలు ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు గడిపారు. కానీ ఏనాడు మొదటి రోజు అనుభూతిని దాటి ముందుకు ప్రయాణం చేయలేదు. కారణం తిరుమల సంస్కారం, శ్యామల అనుభవం లేమి. ఇద్దరి ఉద్దేశాలకి ఓ రూపం లేదు. భగవంతుడి కోసం అన్వేషించే జిజ్ఞాసి తన అన్వేషణ ఆవలిగట్టున ఓ అందమైన పుష్పాన్ని చూస్తే అదే భగవంతుడని నమ్ముతాడు. అతనికి లక్ష్యమే ఉంది కానీ గమ్యం లేదు. అదే జరిగింది ఇద్దరి విషయంలో. ఆ వేసవి సెలవుల్లో సోంపేట వెళ్ళింది శ్యామల. ఆ సెలవుల్లో ఆమెకి మేనమామతో పెళ్ళైపోయింది. మేనమామ సింగపూర్లో ఏదో కంపెనీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. అతనికి ఆమె చదువుకోవడం ఇష్టం లేదు. అతనితో సింగపూర్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదు.